related to Operation Crackdown. Statewide last week of February లో ఇది మొత్తం స్టేట్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా under the leadership of Honorable DGP sir and Director TGCS Bishika Goyal madam ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ స్టార్ట్ అయింది ఆల్ ఓవర్ స్టేట్. కరీంనగర్ జిల్లాలో కూడా అప్పటి నుంచి ఈ ఆపరేషన్లో మన టీం పనిచేయడం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సైబర్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ ఇప్పుడు చాలా జరుగుతుంది. కానీ దీంట్లో మ్యూల్ అకౌంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్. మ్యూల్ అకౌంట్ డెఫినేషన్ చెప్తాను. మ్యూల్ అకౌంట్ ఈజ్ జనరలీ ఇంటర్మీడియరీ అకౌంట్. ఎప్పుడైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే దీంట్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిలేటెడ్, దీంట్లో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏమైనా ఉంటే ఇట్ విల్ పాస్ ఆన్ త్రూ దీస్ అకౌంట్స్. మల్టిపల్ లేయర్స్లో ఇది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. విక్టిమ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లేయర్ 1లో ఫస్ట్ అక్యూజ్ అకౌంట్ ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ విదిన్ మినిట్స్ సెకండ్ లేయర్లో సెకండ్ అక్యూజ్ మ్యూల్ అకౌంట్ హోల్డర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే 3rd, 4th, 5th, 6th, 7th ఇట్లాగే కంటిన్యూస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి విత్ షార్ట్ స్పాన్ విదిన్ మినిట్స్ ఆర్ అవర్స్. ఆ తర్వాత ఫైనల్ ఎక్కడైనా డెసిగ్నేటెడ్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత దే కెన్ విత్డ్రా క్యాష్ ఆర్ దే కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు క్రిప్టో కరెన్సీ ఆర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో మల్టిపల్ లేయర్స్ వల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా టైం పడుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్ మెయిన్ అక్యూజ్ ఈస్ గెటింగ్ స్క్రీన్డ్ అంటే డైరెక్ట్ మన నోటీస్లో రావట్లేదు. ఎందుకంటే అన్ని లేయర్స్ తర్వాత ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు వీ కెనాట్ డిటెక్ట్ అన్లెస్ ఆల్ దీస్ అకౌంట్ హోల్డర్స్ ఆర్ ఇంటరోగేటెడ్. సో దీనివల్ల ఆల్ దీస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో టోటల్ 34 బ్యాంక్ అకౌంట్స్, టోటల్ 4 బ్యాంక్ బ్రాంచెస్లో ఉన్న 34 బ్యాంక్ అకౌంట్స్ మన నోటీస్లో వచ్చినాయి. ఆల్ 34 బ్యాంక్ అకౌంట్స్ హోల్డర్స్కి వాళ్ళ దగ్గర వాళ్ళు అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కేవైసీ డాక్యుమెంట్ బ్యాంక్స్ నుంచి తెప్పించాము. టోటల్ 1000+ NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కంప్లైంట్స్ ఉన్నాయి ఈ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్. సో సైమల్టేనియస్లీ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో అది రేడ్ చేయడం స్టార్ట్ అయింది. అన్ని బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సస్పిషియస్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి అండ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ తీసుకొని పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఓనర్కి ఇంటరోగేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి డీటెయిల్డ్గా ఎట్లా అది నెట్వర్క్ క్రైమ్ సిండికేట్ ఈస్ వర్కింగ్ మనకి తెలిసింది. సో లాస్ట్ 2 weeks నుంచి మన టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ACP కరీంనగర్ టౌన్ సపోర్టెడ్ బై ACP సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రమేష్, దెన్ SHO 2 town Shujan Reddy, SHO 1 town 3 town and other officers from IT core Inspector Sarilal and all other their team members. They are working since last 2 weeks ఈ కేసులో. Total 20 cases have been registered against these mule account holders. ఈ రోజు we have arrested and produced 12 accused who are related to 6 cases in which 4 are of 2 town and 2 are of 1 town. So modus operandi is simple in this. What they do, they collect these bank accounts from innocent people or sometimes those account holders kuda involved untaru. One time payment 5,000 rupees payment istaru and ichina tarvata they give their bank account details, even mobile number, ATM cards, everything to that offender. ఆ అఫెండర్ కి లీగల్ సిస్టంలో ఎక్కడైనా పేరు రాదు, ఎందుకంటే అతని పేరులో అకౌంట్ నెంబర్ లేదు. కానీ ఈజ్ అ మీడియేటర్. ఆ మీడియేటర్ దగ్గర వచ్చిన తర్వాత దిస్ అకౌంట్ డీటెయిల్స్ ఈస్ కమ్యూనికేటెడ్ ఫర్దర్ లెవెల్ అప్. అతను బాస్ కూడా ఉంటారు. ఇట్లాగే 7 layers వరకు మనకి దొరికింది. 7 layers వరకు అక్యూజ్ డీటెయిల్స్. సో దీంట్లో 1 by 1 దే యూజ్ దిస్ అకౌంట్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ ద విక్టిమ్స్. అండ్ ఈ అకౌంట్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అండ్ ఎక్కడైనా వాళ్ళు ఐదర్ క్యాష్ విత్డ్రా చేస్తారు లేకపోతే క్రిప్టోలో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లాగే మనకి 7 layers మనకి దొరికింది. అండ్ సమ్ అక్యూజ్డ్ ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా ఆల్సో. దీని రిలేటెడ్ కూడా మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది. కానీ యాజ్ ఆఫ్ టుడే టోటల్ 12 accused ఆర్ బీయింగ్ అరెస్టెడ్. దీంట్లో కరీంనగర్లో ద పర్సన్ హు వాజ్ హ్యాండ్లింగ్ కరీంనగర్ రిలేటెడ్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ రాజేశ్వర్ రెడ్డి, మెయిన్ అక్యూజ్, హెస్ బీన్ అరెస్టెడ్. Along with him, his accomplices, total 11 other people, Sai Vardhan, Kalidas Kaushik, Mulkanur Rajkumar, Bandi Sai Krishna, Adevali Sai Karthik, Syed Zami, Javed Khan, Daljit Singh, Pallerla Ajay, Nirmala Shiva, Didda Sai Charan.
దీస్ ఆర్ 11 అదర్ పీపుల్, టోటల్ 12 పీపుల్ ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది అక్యూజ్ ఉన్నారు, కానీ వాళ్ళకి డీటెయిల్స్ వీఆర్ నాట్ షేరింగ్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్ ఆన్ అండ్ వీ నీడ్ టు మెయింటైన్ సీక్రెసీ. సో ఇన్ దిస్, as I told, these are complaints based on NCRP petitions, and all over India lo ee crime jarigindi. Karimnagar and Telangana state related crime ledu. Victims can be from other states also. For example, multiple more than 14 states ki victim ee cases lo unnaru, in which account of Karimnagar district branches have been used. So this is all over India level crime, and deentlo మెయిన్ మనకి అక్యూజ్ కి అరెస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 15 అకౌంట్స్ కి మనకి దొరికింది. మ్యూల్ అకౌంట్స్ కి డీటెయిల్స్, పాస్బుక్స్, ఏటీఎంస్ అండ్ దేర్ మొబైల్ ఫోన్స్ హ్యావ్ బీన్ సీజ్డ్. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ అండ్ క్రాక్ డౌన్ ఈజ్ అ స్టేట్ వైడ్ ఆపరేషన్, అండ్ కరెంట్ ఆపరేషన్ నేమ్ ఇస్ క్రాక్ డౌన్ 1.0. ఇంకా 2.0, 3.0 కూడా ఉంటాయి. మ్యూల్ అకౌంట్ హోల్డర్ యూసేజ్ ఫర్ సెటిలింగ్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ హ్యాస్ బికమ్ అ న్యూసెన్స్. ఇట్స్ అ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ ది కంట్రీ. దీనివల్ల ఈ కేసెస్ లో సెక్షన్ 112 పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ కొత్త సెక్షన్ ఉంది బిఎన్ఎస్ లో, అది కూడా పెట్టడం జరిగింది, బికాస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్. సో వీ విల్ కంటిన్యూ ఇన్ ఫర్దర్ ఇన్ దీస్ కేసెస్. యాజ్ ఆఫ్ నౌ దీస్ 12 పీపుల్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము, ఎందుకంటే ఇంకా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా నెట్వర్క్ లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు, వీ నీడ్ టు కలెక్ట్ డీటెయిల్స్. సో ఐ లైక్ టు కాంగ్రాచులేట్ ఏసీపీ కరీంనగర్ టౌన్, ఏసీపీ సిసిపిఎస్ Karimnagar, and SHO 2 town, SHO 1 town, 3 town, Inspector IT Corps, and Cyber Cell of Karimnagar Police Commissionerate, and all that SI SI Srinath, SI Arun, SI Pochaya, and other sub inspectors who have worked in their team, worked in this team. I like to congratulate them on their hard work, and ఇంకా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇంకా స్పెషలైజ్ టీమ్ ఇంకా మేము ఫామ్ చేసి మిగతా అందరు మెంబర్స్ కి కూడా తొందరగా అరెస్ట్ చేస్తాము. ఫర్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇట్లాగే మ్యూల్ అకౌంట్స్ చాలా మంది ట్రాప్ అయి ఇస్తున్నారు, జనరల్ గా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ వల్ల. జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, 3% ఇస్తారు. ఇట్లా చెప్తారు, ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ ఫ్రాడ్ జరిగింది, మీకు 3% వస్తుంది అకౌంట్ హోల్డర్ కి, ఇట్లా చెప్పి వాళ్ళకి ట్రాప్ చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద నెగటివ్ సైడ్ ఇన్ దిస్? వాళ్ళకి 3% వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh లో 3,000 రూపీస్, కానీ దే విల్ బి సైటెడ్ యాజ్ అక్యూజ్డ్, ఎందుకంటే వాళ్ళే అకౌంట్ యూజ్ అవుతుంది, వాళ్ళే మొబైల్ నెంబర్ ఉంది అకౌంట్ లో, వాళ్ళే బ్రాంచ్ అకౌంట్ నెంబర్ చూస్తే వాళ్ళే నేమ్ ఉంది, వాళ్ళే కేవైసీలో వాళ్ళే పాన్ కార్డు ఉంటాయి. సో దే విల్ బి మెయిన్లీ హెల్డ్ ఫర్ దిస్. మిడిల్ మ్యాన్ కి ఓన్లీ కన్ఫెషన్ లో వస్తుంది, అదర్వైజ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి తెలుస్తుంది. కానీ ఆన్ రికార్డ్ ఏ అకౌంట్ నెంబర్ ఎవరిది ఉంది వాళ్ళది పేరు వస్తుంది. కానీ ఈజీ మనీ వల్ల, ఈజీ మనీ కోసం ఇట్లా చాలా మంది ట్రాప్ అవుతున్నారు. సో request is not to get trapped in this stupid schemes of these organized criminals. Never give your bank account for this purpose. Always check whatever transaction, ఏమైనా ట్రాన్సాక్షన్ ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్ లో, రెగ్యులర్లీ చెక్ ఇట్. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది చాలా మంది దగ్గర. ప్లీజ్ చెక్ ఎనీ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇమ్మీడియట్ గా బ్యాంక్ వాళ్ళకి, పోలీస్ కి చెప్పాలి. అండ్ నెవర్ టు గెట్ ట్రాప్డ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ deceiving schemes where they offer some kind of commission for lending this. It's like a lending. Bank account outsource చేస్తున్నారు, రెంట్ కి ఇస్తున్నారు, మీరు రెంట్ కి తీసుకోండి, దెన్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే మీకు డబ్బు వస్తుంది ఆటోమేటిక్ గా మంత్లీ. బికాస్ ఆఫ్ జస్ట్ దిస్ గ్రీడ్ అండ్ ఈజీ మనీ గ్రీడ్ అండ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ వల్ల చాలా మంది ట్రాప్ అవుతున్నారు. బట్ దే విల్ బి అగైన్ సైటెడ్ యాజ్ అక్యూజ్, దే విల్ నాట్ బి స్పేర్డ్, ఎందుకంటే ఇది కూడా crime and it comes under criminal activity only, so they will not be spared. కానీ still innocent మంది చాలా మంది ట్రాప్ అవుతారు దీనివల్ల. బికాస్ ఆఫ్ దిస్ స్మాల్ మిస్టేక్ దేర్ లైఫ్ షుడ్ నాట్ గెట్ స్పాయిల్డ్. కాబట్టి అవేర్నెస్ అందరి కోసం, అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. ప్లస్ సైబర్ క్రైమ్ కూడా చాలా జరుగుతుంది, దీని రిలేటెడ్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగినాయి. అండ్ దీంట్లో ముఖ్యంగా అవేర్నెస్ వల్ల వీ కెన్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే ఒకసారి డబ్బు పోయిన తర్వాత, ఫ్రాడ్ అయిన తర్వాత ఈ అమౌంట్ ఎక్కడ పోతుంది, వీ కెన్ నాట్ రిక్లెయిమ్ ఇట్, వీ కెన్ నాట్ డిటెక్ట్ ఇట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, క్రిప్టో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ కేసెస్ లో కూడా అన్ని అమౌంట్ పోయింది, ఏమైనా ఇమీడియట్ గా కంప్లైంట్ చేసిన తర్వాత హోల్డ్ అయితే అది హోల్డ్ లో ఉంటాయి, కానీ ఏమైనా పోయింది అంటే పోయింది, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. దీనికి రికవరీ చాలా డిఫికల్ట్, ఎందుకంటే విదిన్ ఇండియా, విదిన్ ద స్టేట్, విదిన్ ద డిస్ట్రిక్ట్ అమౌంట్ లేదు. ఇట్ హెస్ గాన్ టు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియా, దుబాయ్, అదర్ ప్లేసెస్ లో ట్రాన్సాక్షన్ అయింది. అండ్ అట్ ది ఎండ్ ఎక్కడ ఇది యూజ్ అవుతుంది వీ డోంట్ నో.
అండ్ ఇట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ క్రిప్టో కరెన్సీ ఆల్సో, అది కూడా ట్రేస్ చేయడం చాలా డిఫికల్ట్. సో అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ తో ఇది కంట్రోల్ అవుతుంది. తెలంగాణలో చాలా బాగా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చూస్తే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 2024 అండ్ 2025లో 8% సైబర్ క్రైమ్స్ తగ్గింది. కరీంనగర్లో డిస్ట్రిక్ట్ కూడా 12% తగ్గింది బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఓన్లీ. అండ్ విత్ దిస్ అవేర్నెస్ ఓన్లీ వీ కెన్ కంట్రోల్. సో త్రూ దిస్ మీడియా ఐ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ అందరి కోసం. ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరిగితే ఫస్ట్ 1930 ఇమీడియట్ గా కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. 1930 కాల్ చేస్తే ఇమీడియట్ గా ఫండ్ ఫ్రీజ్ అవుతుంది అండ్ హోల్డ్ లో పడుతుంది. ఆ తర్వాత లోక్ అదాలత్ లో మేము అప్లై చేసి ఆ ఫండ్ రిటర్న్ తీసుకోవచ్చు. కానీ దీంట్లో డిలే చేస్తే గోల్డెన్ అవర్ తర్వాత డిలే అయితే ఆ ఫండ్ మొత్తం మీ అకౌంట్ నుంచి పోతుంది అండ్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ మోస్ట్లీ. అండ్ పోలీస్ కూడా చాలా ఇబ్బంది ఉంటాయి ఇది ట్రేస్ చేయడానికి. సో దిస్ ఈజ్ రిక్వెస్ట్. అండ్ బిఫోర్ హ్యాపెనింగ్ దిస్ థింగ్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. జనరల్ ఉంటాయి, నాట్ టు షేర్ ఎనీ ఓటీపీ, not to click any suspicious link, not to give your private details to anyone. All these things basic precautions మేము అవేర్నెస్ చెప్తున్నాము, అది కూడా పాటించాలి, ఫాలో చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. దిస్ ఆపరేషన్ క్రాక్ డౌన్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసిన తర్వాత ఇంకా అరెస్ట్ ఉంటే అగైన్ విల్ పుట్ ప్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అభి ఐ కెనాట్ రివీల్ దట్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ యాజ్ ఐ టోల్డ్ ఆల్ ఓవర్ ఇండియా రిలేటెడ్ క్రైమ్స్ ఉన్నాయి అండ్ వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్. సో దీంట్లో ట్రాన్సాక్షన్ ఎన్ని అయింది ఇట్స్ స్టిల్ వీఆర్ క్యాల్కులేటింగ్. ఎందుకంటే చాలా పెటిషన్స్ దీంట్లో ఉండదు. వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ అదర్ స్టేట్ పోలీస్ ఆల్సో. అక్కడ రిజిస్టర్ అయిన కేసెస్ లో ఏమైనా చేంజ్ అయితే ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎవ్రీథింగ్ వీఆర్ క్యాల్కులేటింగ్. ఇట్ ఈస్ స్టిల్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్. నౌ దీంట్లో దే హ్యావ్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ వాట్సాప్ గ్రూప్ లో దే హ్యావ్ ఫార్మ్డ్ వన్ గ్రూప్ కాల్డ్ డైలీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ @3%. దీంట్లో తెలిసిన పర్సన్ కి యాడ్ చేస్తారు, వాళ్ళకి లీడ్ చేస్తారు. ఎట్లా కి 3% మీకు ఫస్ట్ 5,000 పర్మనెంట్ వన్ టైం వేస్తుంది అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే. దెన్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ప్రతి ట్రాన్సాక్షన్ కి 3% అమౌంట్ మీకు వస్తుంది. జస్ట్ ది ఫైనాన్షియల్ ఈజీ మనీ ల్యూర్మెంట్ చేసి వాళ్ళకి ట్రాప్ చేస్తున్నారు. సో త్రూ దిస్ క్లోజ్ కాంటాక్ట్స్ చాలా మంది అక్వైంటెన్స్ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన పర్సన్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు కూడా ట్రాప్ చేసి ప్లస్ ఈ వాట్సాప్ గ్రూప్ లో చాలా మందికి యాడ్ చేసి ఇట్లా ట్రాప్ చేస్తున్నారు. దే ఆర్ అక్యూజ్డ్ అఫెండర్స్, దే ఆర్ అకంప్లిసెస్ ఇన్ దిస్ థింగ్. వాళ్ళ కింద కూడా చాలా మంది వాళ్ళు కూడా చాలా మందితో అకౌంట్ తీసుకున్నారు. యాజ్ ఐ టోల్డ్ ప్రతి అకౌంట్ కి 5,000 తీసుకున్నారు. ఆ పర్టికులర్ మ్యూల్ అకౌంట్ పర్సన్ కి వీ హావ్ నాట్ అరెస్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే హిస్ అఫెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ గివింగ్ ద అకౌంట్ డీటెయిల్స్. సో ఆర్గనైజ్ క్రైమ్ కింద రాదు, అతనికి సింగిల్ అఫెన్స్ ఉంది. కానీ అదర్ పీపుల్ దే ఆర్ కలెక్టింగ్ మల్టిపుల్ అకౌంట్ ఫ్రమ్ మల్టిపుల్ పీపుల్. ఒక సింగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 12 పీపుల్ ఉన్నారు, ఒక్కొక్క పర్సన్ వుడ్ హ్యావ్ కలెక్టెడ్ 10-20 అకౌంట్ డీటెయిల్స్. ఇట్లా కూడా మనకి నోటీస్ లో వస్తున్నాయి. పూర్తిగా డీటెయిల్స్ ఐ కెన్ నాట్ రివీల్, బట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. विक्टिम्स साइल से अब 1000 प्लस हो सकते हैं. ऑल ओवर इंडिया में क्राइम है. तो ये म्यूल अकाउंट को यूज చేసిన టోటల్ పీపుల్ విక్టిమ్ కనెక్ట్ చేస్తే 1000 ప్లస్ కూడా ఉండవచ్చు. वो डिटेक्ट करना इट्स वेरी डिफिकल्ट. 1000 प्लस है, अभी 1000 प्लस है. एज आई टोल्ड एनसीआरपी पिटिशंस 1000 प्लस आया. फॉर एग्जांपल एक अकाउंट है, अब ये लोग को क्या काम खाली अकाउंट देना है. वालों अकाउंट इस तरह पाई के लेवल की, ठीक है, वो ऊपर जाता है और ऊपर जाता है. इनका काम है అకౌంట్ దేనా ప్లస్ ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఇదే పని ఉంది. కానీ యాక్చువల్ సైబర్ క్రైమ్ వీళ్ళు చేయట్లేదు. యాక్చువల్ సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కానీ సైబర్ క్రైమ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అకౌంట్ వాడుతున్నారు. సో ఇంకా సైబర్ అఫెండర్స్ వేరే వాళ్ళు కూడా ఉండవచ్చు. అట్లాగే ఈ అకౌంట్స్ మోర్ దెన్ 1000 ట్రాన్సాక్షన్ లో యూజ్ చేయడం జరిగింది, ఇంకా కూడా జరిగి ఉంటాయి. అది టాప్ లెవెల్లో అతనికి పట్టిన తర్వాత మనకి తెలుస్తుంది. ఉంది, అదే చెప్తున్నా, ఇంకా ఉండవచ్చు. అప్ 7th లేయర్ టాప్ లేయర్ ఎవరైనా ఉన్నారు, అతను అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, అబ్స్కాండింగ్.
సో అతనికి విల్ ఇష్యూ లుకౌట్ సర్కులర్, పట్టుకున్న తర్వాత అతనికి ఇంటర్రోగేట్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫార్మల్ ఛానల్లో నేమ్ లేదు, అకౌంట్ నంబర్ వాళ్ళ పేరులో లేదు. దే ఆర్ ఇన్ఫార్మల్లీ కనెక్టెడ్ త్రూ వాట్సాప్ గ్రూప్, త్రూ ఫ్రెండ్షిప్, త్రూ అక్వైంటెన్స్. సో వాళ్ళకి పట్టుకున్న తర్వాత మనకి తెలుస్తుంది, లేకపోతే కాల్ డీటెయిల్ రికార్డ్స్ అని మేము చూస్తాం. బట్ అతనికి పట్టుకున్న తర్వాత అతని బాస్ కూడా ఎవరైనా ఉన్నారా తర్వాత తెలుస్తుంది. ఒకే ఒక వ్యక్తి 25, మిగిలిన వాళ్ళంతా 25 ఏళ్ల లోపు 22, 23 అంటే ఏం తెలియదు. వీళ్ళు ఎట్లా అఫెండర్లుగా మారిందనేది దీనికి ఏంటి సొల్యూషన్? అంటే 22, 23 ఏళ్ల వయసు అదే అఫెండర్లుగా మారుతున్నారు కదా. as I told, easy money getting trapped. They are young people only, 20, 22, 23 years, young pass out, but they are adult. They should be aware regarding the crime they are doing. Now if I am a mule account holder, నాది ఒకటే అకౌంట్ ఉంది సపోజ్, ఈ అకౌంట్ నేను జస్ట్ ఈజీ మనీ కోసం లేకపోతే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇస్తున్నాను, ఠీకే. దీంట్లో సైబర్ అమౌంట్ వస్తుంది, ఫ్రాడ్ అమౌంట్, అండ్ పోతుంది, నాకు సమ్ ట్రాన్సాక్షన్ అమౌంట్కి కమిషన్ వస్తుంది. నేను ఒక్కటే అకౌంట్లో అటాచ్డ్ ఉంటే ఆర్గనైజ్ క్రైమ్ కింద రాదు. ఇది నాది మిస్టేక్ ఉంది కానీ ఎంత పెద్ద మిస్టేక్ లేదు. కానీ వీళ్ళు ఆఫెండర్ ఏం చేశారు అంటే ఇట్లాగే విక్టిమ్స్కి ఐడెంటిఫై చేసి మీరు కూడా ఇవ్వండి, మీరు కూడా ఇవ్వండి, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పర్సన్ 10 to 15 మెంబర్స్తో అకౌంట్ తీసుకున్నారు. సో దే ఆర్ ఫుల్లీ అవేర్ దట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అకౌంట్ తీసుకుని దే ఆర్ గెటింగ్ దీస్ పీపుల్ ట్రాప్ అండ్ వాళ్ళకి రిటర్న్లో కమిషన్ వస్తుంది. సో దే ఆర్ గెటింగ్ ట్రాప్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎల్యూర్మెంట్ అండ్ ఇట్స్ అ క్రైమ్ ఓన్లీ. ఇట్స్ నాట్ లైక్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్ విక్టిమ్. సో దీంట్లో ఇట్స్ ఆర్గనైజ్, ఇట్ బికమ్స్ ఆర్గనైజ్, ఎందుకంటే మల్టిపుల్ విక్టిమ్స్కి ట్రాప్ చేస్తున్నారు. ఫర్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, 7 layers వరకు ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ఇంటర్రోగేషన్ అండ్ ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో ఫోన్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్స్, వాట్సాప్ గ్రూప్ చాట్స్ అండ్ ఆల్. ఇంకా కూడా లేయర్స్ ఉండవచ్చు, ఇంకా అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు, కానీ వీ కెనాట్ రివీల్ ఇట్ నౌ, ఎందుకంటే అవర్ టీమ్ ఇస్ స్టిల్ వర్కింగ్. వీ హ్యావ్ టు అరెస్ట్ అదర్ పీపుల్ ఆల్సో. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా మనకి నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంది తెలుస్తుంది. Please stick to the object, the topic of press meet, please. No other topic will be entertaining, please. No other topic will be entertaining. Please stick to the topic. మల్టీలెవెల్ మార్కెటింగ్ డిఫరెంట్ ఉంది. ఇంత ముందు మెటా యాప్ బ్రీఫింగ్ నేను చేస్తాను, ఇట్లా లేదు, అదే చెప్తున్నా. ప్రీవియస్ వి డిడ్ ప్రెస్ మీట్ ఆన్ మెటా యాప్ నా, సో దాట్ వాజ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదు, ఇది జస్ట్ దట్ అర్థం చేసుకుంటే ఇట్స్ కమిషన్ సిస్టమ్. కమిషన్ సిస్టంలో ఎట్లా వర్క్ అవుతుంది అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంది. ఎవరైనా అకౌంట్ నంబర్ కావాలి, మల్టిపుల్ అకౌంట్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి పైకి ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఈ అకౌంట్ నెంబర్, ఈ డీటెయిల్స్, ఏటీఎం డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ డీటెయిల్స్, ఎంత పైకి పోతుంది వీ డోంట్ నో. 7 లెవెల్ వరకు ఐడెంటిఫై అయింది, కానీ ఇట్స్ నాట్ మల్టీ లెవెల్ మార్కెట్. దే ఆర్ లైక్ మధ్యలో ఉన్నారు, దే ఆర్ లైక్ కలెక్టింగ్ అకౌంట్ నెంబర్స్, దే ఆర్ కలెక్టింగ్ అకౌంట్ నెంబర్స్ ఫ్రమ్ పీపుల్, వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చి వీఆర్ వెరిఫైయింగ్ దాట్. ఠీక్, యాజ్ ఆఫ్ నౌ ఐ కెనాట్. ఉండవచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎవిడెన్స్. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అది కూడా ఉండవచ్చు. యాజ్ ఐ టోల్డ్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగింది. లావోస్, కంబోడియా, థాయిలాండ్, మ్యాన్మార్లో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళు యాక్చువల్ సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు, కానీ ఫ్రాడ్ అయిన తర్వాత అకౌంట్ నెంబర్ వీళ్ళకి వాడాలి లేదా ఉండవచ్చు. వీఆర్ స్టిల్ కనెక్టింగ్. యాజ్ ఐ టోల్డ్ 1000+ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్. ఐడెంటిఫై ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ డిఫికల్ట్. అండ్ వాళ్ళు అన్ని క్రైమ్స్ బయట స్టేట్లో జరిగింది కాబట్టి వీ డోంట్ ఇన్వెస్టిగేట్ దట్, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ మ్యూల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. సో అది కూడా ఉండవచ్చు. జరిగి కూడా ఐ థింక్ 12 to 15 మోస్ట్లీ ఆర్ అదర్ స్టేట్స్. 1000+ చెప్పాను కదా, 900+ విల్ బి అదర్ స్టేట్స్. 14+ స్టేట్స్ వి హావ్ ఐడెంటిఫైడ్. కానీ తెలంగాణలో కూడా జరిగిన కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇన్ విచ్ విక్టిమ్స్ బిలాంగ్ టు తెలంగాణ. బట్ ఆల్ టైప్ ఆఫ్ క్రైమ్, ఎనీ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్, దీనికి యూజర్స్ అండర్స్టాండ్ దే ఆర్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ క్రైమ్. ఓటీపీ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సెక్స్టార్షన్, ఏమైనా చేయవచ్చు. అట్ ది ఎండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్?
మనీ రావాలి, క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు సైబర్లో. ఎట్లా వస్తుంది? బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరగాలి? అకౌంట్ నెంబర్ ఉండాలి. సో వాట్ ఎవర్ ఫ్రాడ్ దే డూ, उससे पैसा शुड कम टू दिस अकाउंट, ఈ అకౌంట్ నుంచి వేరే అకౌంట్, ఇక यहाँ से लेयर 1 से लेयर 2, लेयर 3, लेयर 4 అట్లాగే షిఫ్ట్ అవుతుంది. సో మెయిన్లీ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ ఆర్ కవర్డ్. యాజ్ ఐ టోల్డ్ 1000+ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. 1000+ రిపోర్టెడ్ ట్రాన్సాక్షన్స్, అన్రిపోర్టెడ్ కూడా ఉండవచ్చు. No, they have passed out. They were students. Passed out. They are technically sound. I think BTech mostly are BTech completed. So, as I told, they are getting trapped because of easy money. Easy money do not leave anyone. ఈ అకౌంట్ అన్ని ఫ్రీజ్ అయింది. As I told, NCRP లో అది వేరే బ్యాంకులు ఉండవచ్చు. సో దాట్ విల్ ఫిజికలీ వెరిఫై. అండ్ అన్ని బిగ్ బ్యాంక్స్ నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నాను. యాజ్ ఐ టోల్డ్, స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇది, స్టేట్ వైడ్ జరిగింది. స్టేట్ వైడ్ మొత్తం డేటా తీసుకున్నాము. కరీంనగర్లో ఆల్రెడీ రిపోర్ట్ అయిన కేసులో 34 బ్యాంక్ అకౌంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది బేస్డ్ ఆన్ రిపోర్టింగ్ బై విక్టిమ్స్. విక్టిమ్ రిపోర్ట్ చేశారు, తర్వాత అమౌంట్ ఫ్రీజ్ అయింది, అకౌంట్ ఫ్రీజ్ అయింది. తర్వాత మనకి తెలిసింది కి బయట స్టేట్లో జరిగిన క్రైమ్కి ట్రాన్సాక్షన్ ఇక్కడ జరుగుతుంది. దెన్ ఆ మొత్తం అకౌంట్ నంబర్స్ డీటెయిల్స్ కేవైసీ మొత్తం వెరిఫై చేసిన తర్వాత ఆ పర్సన్కి పిలిచిన తర్వాత అతను చెప్తున్నారు, సార్ నాకు ఆ పర్సన్ పరిచయం ఉంది, అతను చెప్పారు ఇట్లా అకౌంట్ ఇస్తే మీకు 5000 ఇస్తాను, ప్రతి ట్రాన్సాక్షన్కి 3% ఇస్తాను, నేను నా అకౌంట్ నెంబర్ అతనికి ఇచ్చాను. అతను ఏం చేశారో నాకు తెలియదు, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను. దెన్ త్రూ దిస్ గాయ్ వీ కాట్ దీస్ పీపుల్. అట్లాగే 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు ఇంకా మా పైన కూడా చాలా మంది ఉన్నారు. అట్లాగే ఇంటర్వ్యూషన్లో 7 లేయర్ మనకి తెలిసింది. బట్ స్టిల్ ఇట్ విల్ టేక్ టైం. ఈజ్ పాస్ అవుట్, బీటెక్ పాస్ అవుట్, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ చేశారు. ఈజ్ ఇంటూ పర్మనెంట్ ఏమైనా జాబ్ లేదు, ఈజ్ ఇంటూ ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఆల్. బేసిక్లీ బీటెక్ కంప్లీట్ చేశారు, అది కూడా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్. ఈజ్ టెక్ సెవీ, he has knowledge of all these things, how these transactions, bank account, all these things functions, how these cyber crime functions, and din valla he is able to commit this crime. Mainly awareness, as I told, offense aina tarvata villiki patkodam, amount retrieve cheyadam very difficult. ఎందుకంటే మీరు కంపేర్ చేయండి కన్వెన్షనల్ క్రైమ్స్ తో. ఒక స్ట్రాటజీ షేర్ చేస్తాను నేను. కన్వెన్షనల్ క్రైమ్ ఏమవుతుంది అంటే, హౌస్ బ్రేకింగ్ జరిగింది నైట్ టైమ్ డే టైంలో, మన వాళ్ళు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విక్టిమ్స్కి నెక్స్ట్ డే తెలుస్తుంది, 2-3 డేస్ తర్వాత తెలుస్తుంది. మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది ఏంటి, ఫింగర్ ప్రింట్, ఏమైనా సీసీటీవీ కెమెరా తెలుస్తుంది. వాళ్ళు ఫిజికల్గా రావాలి, అఫెన్స్ చేయాలి. అక్యూజ్ ఫిజికల్గా రావాలి, అఫెన్స్ చేయాలి. ఆ తర్వాత హీ విల్ ప్రాపర్టీ ఏమైనా దొంగతనం జరిగింది అది డిస్పోజ్ కూడా చేయాలి ఫిజికల్గా, క్యాష్, జ్యువెలరీ. సో మనకి చాలా క్లూజ్ వస్తుంది దీంట్లో. కానీ సైబర్ క్రైమ్లో ఎక్కడైనా లావోస్, కంబోడియాలో కూర్చొని, దుబాయ్లో కూర్చొని కూడా సైబర్ అఫెన్స్ చేయవచ్చు. ఇట్లాగే మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేస్తే అండ్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ వరకు ఉంటే ఓకే. బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రా చేసి యా ఫిర్ క్రిప్టో కరెన్సీ పర్చేస్ చేస్తే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అయితే అవర్ ఇన్వెస్టిగేషన్ విల్ గెట్ స్టాప్ దేర్. ఎందుకంటే మనకి క్రిప్టో రిలేటెడ్ డేటా, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డేటా, దుబాయ్లో అకౌంట్ ఉన్న రిలేటెడ్ డేటా మనకి రాదు. సో దీనివల్ల దిస్ బికమ్ వెరీ ఛాలెంజింగ్. తెలంగాణలో 2025లో 80,000+ ఎఫ్ఐఆర్ జరిగింది లాస్ట్ ఇయర్. 25% ఎఫ్ఐఆర్ దీంట్లో సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఉంది. ప్రాపర్టీ, కన్వెన్షనల్ క్రైమ్లో పోయిన ప్రాపర్టీ 207 crore లాస్ట్ ఇయర్, కానీ సైబర్ క్రైమ్లో పోయిన ప్రాపర్టీ 1,500 crore. సైబర్ క్రైమ్కి ఎఫ్ఐఆర్ 25%, కానీ లాస్ ప్రాపర్టీ 7 times దెన్ కన్వెన్షనల్ క్రైమ్. మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద స్కేల్ నడుస్తుంది ఇది. సో దిస్ ఈజ్ అప్కమింగ్ క్రైమ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ టు పేస్ అప్ విత్ ద క్రిమినల్స్. ఎందుకంటే వాళ్ళు కూడా టెక్నాలజీ చాలా వాడుతున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చింది, డీప్ ఫేక్ వీడియోస్, డీప్ ఫేక్ వాయిస్ నోట్, ఏమైనా మీరు ఇరాన్, ఇజ్రాయెల్ వారు చూస్తున్నారు, డైలీ ఏమైనా ఫేక్ వీడియో వస్తున్నాయి దీంట్లో. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోర్ట్స్ పర్సన్కి ఫేక్ వీడియో చేసి అది వీఆర్ అగేన్స్ట్ ఇరాన్, వీఆర్ సపోర్టింగ్ ఇజ్రాయెల్, ఇట్లా ఒక ఇచ్చారు వీడియో. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. సో ఎంత ఎఫెక్ట్ ఉంటే దీనివల్ల ఇండియాకి మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దెన్ అవర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు షో ఇట్ ఈ ఫేక్ వీడియో, అన్ని ఫేక్ వీడియో, ఇట్లా ఎవరు చెప్పలేదు. అట్లాగే
డీప్ ఫేక్ వీడియో మన ఎవరైనా ఆనరబుల్ సీఎంకి పిఎంకి ఇట్లా డీప్ ఫేక్ వీడియో ఫేక్గా చేస్తే దీనివల్ల ఎంత పబ్లిక్ ఆర్డర్ ప్రాబ్లం జరుగుతుంది, లేకపోతే ఏమైనా సైబర్ క్రైమ్ జరుగుతుందా, వీ కెనాట్ ఇమాజిన్. సో టెక్నాలజీ ఎంత చేంజ్ అవుతుంది ఫాస్ట్గా, అట్లాగే పోలీస్ వాళ్ళు కూడా చేంజ్ ఉండాలి. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ పబ్లిక్. అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ అండ్ త్రూ మీడియా వీ కెన్ రిక్వెస్ట్, త్రూ మీడియా వీ కెన్ మేక్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ దట్ ఇట్లా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి, డైలీ బేసిస్లో మోడల్స్ ఆపరెండి చేంజ్ అవుతుంది, కొత్త టైప్ ఆఫ్ క్రైమ్స్ వస్తున్నాయి. యూ హ్యావ్ టు డూ దిస్, టేక్ ప్రికాషన్ అయిన తర్వాత కూడా జరిగితే 1930 ఖచ్చితంగా కాల్ చేయాలి, లేకపోతే ఎన్సీఆర్పి పిటిషన్ పోర్టల్ ఉంది cybercrime.gov.in, దీంట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. ఇమీడియట్గా చేస్తే మీ ఫ్రాడ్ అయిన అమౌంట్ అట్లీస్ట్ ఫ్రీజ్ అవుతుంది. 1-2 months లోపల లోక్ అదాలత్లో కంప్లీట్ చేసిన తర్వాత వీ కెన్ గెట్ ఇట్ రిటర్న్. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ వీఆర్ ఫాలోయింగ్.